హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూణే అమ్మాయిని. ఈరోజైతే మాకు పూణేలో అయితే వర్షం పడుతుందండి. అప్పుడు తీసిన నేను వీడియో ఇది. నేను ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. మేము చల్లగా ఉన్నదని వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే వేసుకున్నాము. పచ్చిమిర్చి బజ్జీ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని ఎలా వేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ నేను ఆనియన్స్ అనేది కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పెట్టుకున్నాను. ఇది ఓన్లీ బజ్జీ అయ్యాక దాంట్లో స్టఫింగ్ కోసమండి. సో ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని ఓ సైడే పెట్టుకున్నా. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ అది వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఈలోపు అది ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులో నేనైతే వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను మన స్టఫింగ్లో కలుపుకోవడానికి. బాగా వేయించుకోండి వేరుశనగ గుళ్ళు. బాగా రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక అవన్నీ తీసుకుని ఒక సైడ్కి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ అందులోనే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవండి ఒక గుప్పుడు అయితే వేసుకున్నాను నేను. అవి కూడా వేయించుకొని ఫ్రై చేసుకుని ఆయిల్లో అవి కూడా అందులోనే స్టఫింగ్లోనే వేసుకోవాలి. సో ఇదంతా స్టఫింగ్ కోసం ఫ్రై చేస్తున్నాను ముందే. సో మన గుళ్ళు అయితే రెడీ అయిపోయి అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది నార్మల్గా సింపుల్ వేలో చేస్తున్నాను. ఇంకా మిర్చి బజ్జీలు నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు త్వరలో అవి కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ వేసి ఆ కార్న్ఫ్లేక్స్ కూడా బాగా అయ్యాక అవి కూడా ఒక సైడ్ తీసుకుని పెట్టుకుందాము. కార్న్ఫ్లేక్స్ త్వరగానే అయిపోతాయండి వేసిన వెంటనే. కార్న్ఫ్లేక్స్ అంటే మనం పాల్లో వేసుకునే కాదు, వేరేవి. కొంచెం తీసుకునేటప్పుడు మీరు చూసి తీసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ కూడా అయిపోయాక ఇవి సైడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఆనియన్ కట్ చేసిన బౌల్లో వేసుకున్నామో సేమ్ అందులోనే ఇప్పుడు మనం వేయించుకున్న గుళ్ళు అలానే కార్న్ఫ్లేక్స్ వేసుకుందాం. అందులోకి వేసుకుని అందులోకి కొంచెం సాల్టు, మీకు ఇష్టమైతే లైట్గా కారం కూడా వేసుకోండి. నేను కారం వేయలేదు. నెక్స్ట్ అందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుని బాగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి అంతాను. బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొంచెం అందులో బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇది ఒక సైడ్ పెట్టేసుకోండి. మనం ఈలోపు మిర్చీస్ అయితే క్లీన్ చేసుకుని మనం బజ్జీలు అయితే వేసుకుందాము. ఇవి ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడైతే మనం బజ్జీకి పిండి అయితే కలుపుకుందాము. ఫస్ట్ మిర్చి బజ్జీ ఉంటాయండి, మనకి బయట దొరుకుతాయి. సో ఆ మిర్చి బజ్జీని అయితే నేను మిరపకాయలను అయితే తీసుకున్నాను. నేను ఆ మిర్చీస్ తెచ్చుకుని అన్నీ క్లీన్ చేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టుకొని మిర్చి మధ్యలో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగా ఒక గీతలాగా గీయండి, సరిపోతుంది నైఫ్ తోటి. అలాగ అన్ని బజ్జీస్ కూడా అలానే పెట్టుకోండి ఘాటు. ఇవి అసలు కారం ఉండదండి బజ్జీ. సో ఇవైతే బాగుంటాయి. మన బయట కూడా స్ట్రీట్ స్టైల్లో కూడా ఆ మిర్చీసే మనకి బజ్జీలు వేస్తారు. సో ఇప్పుడైతే మిర్చి బజ్జీకి మనం పిండిని అయితే కలుపుకుందాము. నేనైతే శనగపిండిని 2.5 కప్స్ కలుపుకున్నాను. వేసుకున్నాక అందులోకి కొంచెం 2-3 స్పూన్స్ అయితే రైస్ పిండి, బియ్యం పిండి, అలానే
కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే 1 కప్పు వాటర్ అయితే పట్టింది. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కన్సిస్టెన్సీ కొంచెం మీడియంగా వచ్చే వరకు తిప్పుకోండి వాటర్ వేసుకుంటూ. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్గా బాగా మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా అలా కలుపుకోండి. కొంచెం జోరైంది అనుకుంటే కనుక ఇప్పుడు మనం శనగపిండి నార్మల్గా మిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బజ్జీని అయితే ఈ విధంగా డిప్ చేసి ఆయిల్ అనేది ఎలా వేసుకోవాలన్నమాట. సో సెకండ్ది కూడా సేమ్ అంత అన్నీ అదే ప్రాసెస్ సేమ్ అలానే డిప్ చేసి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. మన సైడ్ అయితే వర్షం పడితే ఆ టైంకి బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. బాగా రోడ్డు మీద పక్కన దొరుకుతాయి. మాకు ఇక్కడ పూణేలో అయితే అసలు ఈ ఫుడ్ని ఎవరో తినరు, ఎవరికి తెలీదు కూడా. సో మనకి అప్పుడు తినాలనిపిస్తే మనం ఇంట్లో చేసుకుని తినాల్సిందే. సో అన్నీ ఇలానే వేసుకోవాలి. వేసుకున్నాక అవన్నీ తీసుకుని ఒక సైడ్కి అనేది పెట్టేసుకోవాలి. నేను సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను. మనం శనగపిండి డైరెక్ట్గా కొనుక్కునే దానికన్నా మనం ఆడించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి అలా ట్రై చేయండి. సో ఇవన్నీ మనకి ఈ విధంగా రెడీ అయిపోయి ఇప్పుడు ఇందులోకి మనం స్టార్టింగ్ ఆనియన్ సైజ్ స్టఫింగ్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి బజ్జీని మిడిల్లో కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా అలా మిడిల్లో కట్ చేసి స్టఫింగ్ అనేది అందులో పెట్టుకోండి. అంతేనండి, మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. సో ఇలాగ వేడివేడిగా మన ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ అందరూ చూసి ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు పెట్టిన కామెంట్ చూస్తాను, నేను చేస్తాను కూడా వీడియోస్. అలానే అన్ని బజ్జీలు ఇలానే స్టఫింగ్ పెట్టుకుని రెడీ చేసుకుని మనం సర్వింగ్ బౌల్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం. Thank you for watching.